అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 19 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, నిన్నటి తప్పులను సరిచేసుకునే సమయం. ఈ రోజును సరిగ్గా ఉపయోగిస్తే రేపు నీకు గర్వంగా ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 19, 2026 వారం ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 6 గంటల 1 నిమిషంకు, సూర్యాస్త సమయం 6 గంటల 29 నిమిషంలకు, చంద్రోదయం 7 గంటల 6 నిమిషంలకు, చంద్రాస్త సమయం 8 గంటల 41 నిమిషంకు. ఈ రోజున తిథి విదియ. ఏప్రిల్ 18 మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల 49 నిమిషంల వరకు విదియా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం భరణి. ఏప్రిల్ 18 ఉదయం 9 గంటల 42 నిమిషంల నుంచి ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల 10 నిమిషంల వరకు భరణి ఉంటుంది. తదుపరి కృతిక. కృతిక కూడా ఏప్రిల్ 20 తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి రోహిణి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మేషరాశి. ఏప్రిల్ 19 మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు. తదుపరి వృషభ రాశి. యోగం ఆయుష్మాన్. ఏప్రిల్ 18 రాత్రి 11 గంటల 55 నిమిషంల నుంచి ఏప్రిల్ 19 రాత్రి 8 గంటల 1 నిమిషం వరకు ఆయుష్మాన్ ఉంటుంది. తదుపరి సౌభాగ్య ప్రారంభమవుతుంది. కరణం కౌలవ. ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల 49 నిమిషంల వరకు. తదుపరి తైతుల. ఏప్రిల్ 19 రాత్రి 9 గంటల 8 నిమిషంల వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం సాయంత్రం 5 గంటల 53 నిమిషంల నుంచి రాత్రి 7 గంటల 19 నిమిషంల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 52 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 43 నిమిషంల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 59 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 33 నిమిషంల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషంల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషంల నుంచి సాయంత్రం 4 గంటల 59 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 26 నిమిషంల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషంల వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల 26 నిమిషంల నుంచి రాత్రి 3 గంటల 51 నిమిషం వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఒడిషా రాష్ట్రంలో అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, రామేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు విశిష్టతలు ప్రత్యేకతలు చూసుకుంటే, ఈ రోజైతే చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, పంచాంగం ప్రకారం ఈ రోజున పెళ్లి చూపుల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, నిశ్చయ గృహ ఆరంభ పనులకు, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే పంచాంగం ప్రకారం ఈరోజు అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక్క, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల 10 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 19 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.